చెప్పాలనుకుంటున్నాను. ఇది జపించడం వల్ల చేయడం వల్ల మనకి జరగని పనులు మన యొక్క ఆరోగ్యం అన్నీ కూడా బాగుపడతాయి. కాబట్టి దీనిలో 8 శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలకు అర్థాలు కూడా చెప్తాను నేను. ఎందుకంటే అర్థం మనకు తెలిసింది అనుకోండి, శ్లోకం చదువుతుంటే మన కళ్ళ ముందు ఆ రూపం కనిపిస్తుంది. ఓకే, అందుకనే అర్థం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇది 2 పార్ట్ల కింద చేస్తున్నాను. 4 శ్లోకాలు పార్ట్ 1లోను, మిగతా 4 శ్లోకాలు పార్ట్ 2లోను చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అయితే శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయు కామార్థ సిద్ధయే. దీని యొక్క అర్థం, ఆయువు కోరికలు సిద్ధించాలంటే గౌరీపుత్రుడైన వినాయకునికి భక్తులందరూ తమ ఇంట రోజు శిరసు వంచి నమస్కరించాలని చెప్పి నారదుడు మనందరికీ చెప్తున్నాడు. 2వ శ్లోకం, ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం. దీని అర్థం, వినాయకుడికి 12 నామాలుంటాయి. దానిలో 1 వంకర తిరిగిన తుండము కలిగిన వినాయక, 2 ఒకే దంతం కలవాడా, 3 నలుపెక్కిన ఎర్రని కన్నులు కలవాడా, 4 ఏనుగు వంటి నోరు కలవాడా. 3వ శ్లోకం, లంబోదరం పంచమంచ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణ తదాష్టమం. దీని యొక్క అర్థం, 5 పెద్ద పట్టగలవాడా, 6 శత్రువుల పట్ల క్రూరముగా ప్రవర్తించువాడా, విఘ్నములను తొలగించువాడా, 8 పొగ వంటి తెల్లని శరీర కాంతి కలవాడా. 4వ శ్లోకం, నవమం పాలచంద్రంచ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు వినాయకం. 4వది, నుదుటన చంద్రరేఖ గలవాడా, 10 విశిష్టమైనటువంటి నాయకుడా, 11 ప్రథమ గణములకు అధిపతి, 12 ఏనుగు వంటి ముఖము కలిగిన వినాయక, నీకు నమస్కరించుచున్నాను. ఈ 4 శ్లోకాల్ని మనం చెప్పుకున్నాము. మిగతా 4 శ్లోకాలు పార్ట్ 2లో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.